బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించిన కొద్ది నెలలకే లాస్య నందిత కూడా చనిపోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి లాస్య నందితకు కాలం కలిసి రావడం లేదు. మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు ఢీకొని హోంగార్డు మృతి చెందారు. లాస్య నందిత అనూహ్యంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్గా కొనసాగించారు. ఈరోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయారు. అదే డ్రైవర్ నిద్ర మత్తులో జోగుతూ మరో కారును తప్పించబోయి ఘోర ప్రమాదానికి కారణమయ్యారు. ఆ సమయంలో లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం లిఫ్ట్ ప్రమాదంలో ఇరుక్కుంటే లిఫ్ట్ను బద్దలు కొట్టి ఆమెను బయటకు తీయాల్సి వచ్చింది. 33 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయిన లాస్యకు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని అంతా భావించారు. కానీ ఇలా హఠాన్ మరణంతో కంటోన్మెంట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.